గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండదు, అందరం ఎవరైనా కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసి మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్ 22/11/2024. సో ఫస్ట్ డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిస్ట్ అడ్వైజర్. ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. అండ్ ఇప్పుడు వారు కూడా రష్యా, యుక్రెయిన్ అండ్ ఇరాన్ మధ్య ఇంకా వారు కొద్దిగా సాగుతుంది కాబట్టి సో మార్కెట్ అప్పుడప్పుడు కరెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని గమనించండి. అండ్ ప్రతిసారి చెప్తున్నట్టుగా ప్లీజ్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అనేది. మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు కాబట్టి కనీసం 50% మనకు ఎప్పుడు క్యాష్ హ్యాండ్లో ఉంటే మంచి షేర్లు తగ్గినప్పుడు కొనడానికి వీలుగా ఉంటుంది. సో రోజు మాదిరిగా ఈ రోజుగా బుల్లిష్ చార్ట్ టుడే ఇచ్చాము. ఈ షేర్ ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చిన షేర్స్ అన్ని ఫండమెంటల్ షేర్స్ ఉంటాయి. అండ్ బై అండ్ డిప్స్ ఆల్సో ఇవి ప్రతి 5% 10% తగ్గిన కొనదగ్గ షేర్స్గా గుర్తించండి. సో ముఖ్యంగా ఈ షేర్ ఈరోజు ఇవ్వడానికి కారణం ఆర్ఎస్ఐ బేస్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎస్ఐ బేస్ మీద ఆర్ఎస్ఐ స్ట్రాంగ్ ఉంటే ఇవ్వడం జరుగుతుంది, అది గుర్తించండి. అండ్ ఈరోజు బరుణ్ బెవరేజెస్ ఈ మధ్య స్ప్లిట్ కూడా అయింది. మంచి ఎఫ్ఎంజీ షేర్ కింద దీన్ని భావించవచ్చు. కరెంట్ మార్కెట్ 627, హైయెస్ట్ 681, లోయెస్ట్ 421, బెస్ట్ బై 630. ఒక 3 రూపీస్ పెరిగిన తర్వాత ఇలా ఎక్స్పోజ్ తీసుకుంటే బాగుంటుంది. టార్గెట్ షార్ట్ టర్మ్ 700, లాంగ్ టర్మ్ 750. సో ఆర్ఎస్ఐ డైలీలో 45 ఉండాల్సింది, 58 ఉంది, బాగుంది. అట్లా వీక్లో 55 ఉంది, 54 ఉంది, అంటే ఒక పాయింట్ తక్కువ ఉంది. కాబట్టి ఒక 3 రూపీస్ పడిన తర్వాత ఆర్ఎస్ఐ బలపడవచ్చు. అండ్ మంత్లీ కూడా 60 ఉండాల్సింది, 76 ఉంది. సో టెక్నికల్ బాగుంది, అది గుర్తించండి. అండ్ యూఎస్ఏ, యూరోపియన్, ఆసియా మార్కెట్ మనం 3 మార్కెట్ను రోజు గమనిస్తున్నాము, ఎందుకంటే దీని యొక్క ప్రభావం మన ఇండియా మార్కెట్ మీద ఉంటుంది. సో ఆసియా మార్కెట్ మొత్తం లాభాల బాట ముగిసిందని చెప్పుకోవచ్చు. డౌజన్స్ 461, నాస్డాక్స్ 6 పాయింట్స్ అప్, S&P 500 30 అయింది నిన్న నైట్లో. అండ్ మధ్యాహ్నం నిన్న యూరోపియన్ మార్కెట్లో లాభాల బాట ముగిసింది. ఇంగ్లాండ్ 64, ఫ్రాన్స్ 15 పాయింట్స్, జర్మన్ 141. సో దీన్ని బట్టి చూస్తే మనం ఈరోజు ఆసియా మార్కెట్ లాభాల బాట నడిచే అవకాశం కనిపిస్తుంది. దాని విధంగా సింగపూర్ నిఫ్టీ కూడా 50% ఇప్పుడు మార్నింగ్ ఉదయం నడుస్తుంది. సింగపూర్, చైనా, జపాన్ కూడా ఇవన్నీ లాభాల బాట ఉంది. సింగపూర్ 80%, ఒక యాంగ్షన్ మాత్రం 43 డౌన్ ఉంది. తైవాన్ 350 అండ్ జపాన్ కూడా 350 పాయింట్స్ అప్లో రన్ అవుతుంది. సో నేను ఫారినర్స్ సుమారు మళ్ళీ చాలా విధంగా ప్రతిరోజు అమ్ముతున్నట్టు నిన్న కూడా చాలా ఎక్కువ కూడా అమ్మారు. నేను ఆల్మోస్ట్ 5320 షేర్స్ అమ్మారు. వీళ్ళు ఎప్పుడైతే స్టాప్ చేస్తున్న మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. అయినా దాని ధీటుగా మనం మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు బై చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బంది లేదని చెప్పొచ్చు. అంటే మార్కెట్ ఇంత అంత పడకపోవడం కారణం మన మ్యూచువల్ ఫండ్స్ వారు బయింగ్ చేయడమే. సో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా 4200 crores బై చేశారు. సో నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం డౌన్ అయింది. ఇండాక్స్ పెరిగింది. ఇండాక్స్ అలారం 16% అయింది. ఇది 10 to 12 మధ్యలో ఉండాలి. ఇండాక్స్ పోయిన కొద్ది మార్కెట్ డౌన్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు టెక్నికల్గా గమనించవచ్చు. అట్లనే పీసీఆర్ నిఫ్టీ రేస్ కూడా కొద్దిగా బలపడింది, 0.94 ఉంది. ఇది అబోవ్ 1 ఉంటే బులిష్గా, బిలో 1 ఉంటే బెరిష్గా చెప్తారు. ఇది పుట్కార్ రేస్కు సంబంధించింది, సో అది గుర్తించండి. అండ్ ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో చెప్పిన ఒక న్యూస్ లేదు. ఈరోజు బిజినెస్ స్టాండర్డ్లో SG1 గురించి ఒకటి ఇచ్చారు, దానికి మరొక MOA వచ్చినట్టు పవర్ సంబంధించింది. సో ఇది ఎప్పుడు లైమ్ లైట్ ఉంటుంది. సో ఈరోజు ఏ షేర్ అయినా కానీ మనం కొనే ముందు టెక్నికల్గా చూడాలి. టెక్నికల్గా బాగున్నప్పుడు కొనాలి, అది గుర్తించండి. అటు ఎన్టీపీసీ కూడా ఈరోజు మన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాని యొక్క లాస్ట్ IPO ఉంది. అండ్ దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్న వార్త వచ్చింది. సో ఈ రెండుగా ఈరోజు పవర్ సెక్టర్ లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ లైవ్ విత్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద VIP ఇండస్ట్రీ ఇచ్చారు. ఇది గత 2 రోజు నుంచి పెరుగుతుంది. సో ఈ షేర్ కూడా మన టెక్నికల్గా గమనిద్దాం. నెక్స్ట్ బిజినెస్ లైన్ ప్రకారం వాళ్ళు మన బ్రోకర్ కాల్ కింద స్టార్స్ పెట్టించారు. సో అది కూడా గమనిద్దాం. అండ్ ఇందు ప్రకారం మన NTPC గ్రీన్ IPO గెట్ సబ్స్క్రైబ్ ఓన్లీ 93% అయింది. అది సెకండ్ డే, ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి సో ఈరోజు సబ్సిడీస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎకనామిక్ టైం ప్రకారం బులిష్ మూవింగ్ యావరేజ్ క్రాస్ కింద పవర్ గ్రిడ్ ఇచ్చారు. ఇది కూడా పవర్ది నిన్న కూడా చాలా పెరిగింది. సో ఈరోజు అన్ని పవర్ షేర్స్ పెరగడానికి అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. అట్లనే BHEL కూడా దాని యొక్క ప్రాజెక్టు ఈ ఇయర్లో మన 9GB టర్నర్ ప్రాజెక్ట్ని ఈ ఇయర్లో లాస్ట్ వరకు ప్రారంభం చేయవచ్చిన వార్త వచ్చింది కాబట్టి సో ఈరోజు పవర్ సెక్టర్ పెరగడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ వార్తలు అన్ని పవర్ సంబంధించి కనిపిస్తున్నాయి, అది గుర్తించండి. సో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో ఈ మధ్య లిస్ట్ అన్ని అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కు దానికి ఒక ఆర్డర్
1275 crores ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చింది ఉత్తరాఖండ్లో. సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. అండ్ మణికంఠ ప్రకారం ఇక్కడ మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇక్కడ లాంగ్ బిల్డప్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉందని దీని యొక్క అర్థము. అది ఆ లిస్ట్ గమనించండి. అట్లనే షార్ట్ కావడం కూడా ఇంతకుముందు షార్ట్ అయ్యి ఈ షేర్ మరి కంపల్సరీ కొంటారు కాబట్టి ఈ షేర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ లిస్ట్ను కూడా గమనించండి. లాంగ్ అన్వైండింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అట్లనే షార్ట్ బిల్డప్ ఈ షేర్ తగ్గడానికి ఈరోజు అవకాశం ఉంది. అండ్ హైయెస్ట్ డెలివరీ నేను ఈ షేర్ ఆల్మోస్ట్ 60% నుంచి 87% హైయెస్ట్ డెలివరీ కింద గుర్తించబడ్డాయి. సో హైయెస్ట్ డెలివరీ ఎప్పుడైతే ఉంటుందో ఈ షేర్ ముందు పెరిగే అవకాశం ఉంటుందని దీని యొక్క మీ అర్థము, అది కూడా గమనించండి. స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద 40 షేర్కి ఇచ్చారు. నిన్న కూడా చాలా షేర్ ఉంది. సో ఈ ట్రెండింగ్లో ఉంది, అది గుర్తించండి. సో ఈరోజు బ్యాన్లో ఫ్యూచర్ ఆప్షన్స్లో ఈ షేర్స్ అన్ని బ్యాన్లో ఉన్నాయి. సో బ్యాన్లో ఉంటే ఈ షేర్స్ ఫ్యూచర్ ఆప్షన్లో కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. సో దాని మూలంగా షేర్స్లో కొంత హెచ్చు తగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా తగ్గడానికి అవకాశం కనిపిస్తుంది. అవి ఏంటంటే నేషనల్ అల్యూమినియం, అదాని ఎంటర్ప్రైజెస్, ఐజీఎల్, ఆర్ట్ ఇండస్ట్రీ, జిఎన్ఎఫ్సి, గ్రానస్, హిందుస్థాన్ కాపర్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్. సో టుడే మా చాయిస్ కింద మీరు ఫండమెంటల్ షేర్ వరుణ్ భావిస్తుంది. వరుణ్ భావి చాయిస్ వచ్చాము, అది ఈ మధ్య స్ప్లిట్ అయింది. ఈ షేర్ ఫండమెంటల్ షేర్ కాబట్టి ఒక 6 months కానీ 1 year కోసం ఉండి ప్రతి 5% తగ్గినప్పుడు తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈరోజు రికార్డ్ డేట్ ఉన్నవి ఈ షేర్స్, వీటికి డివిడెండ్. సో ఈరోజు ఎవరైతే కొంటే దీనికి మన డివిడెండ్ రాదు, అంతకుముందు కొన్న వాళ్ళకే డివిడెండ్ వస్తుంది, అది గుర్తించండి. సో ఈరోజు రికార్డ్ డేట్ కాబట్టి ఈ షేర్ కూడా ఈరోజు అడ్జస్ట్ అయ్యి షేర్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ షేర్లు ఏమిటంటే ఎఫ్డిసి 5 రూపీస్ డివిడెండ్ ఇచ్చింది, మా మోహన సుగర్స్ 3 రూపీస్, పనామా పెట్రో 2 రూపీస్, ఎంఎస్టీసీ కూడా 4 రూపీస్. సో ఇవి వార్తలు అండి. ఈ వార్తలకు మన టెక్నికల్ వాల్యూ కూడా చూద్దాము. టెక్నికల్గా ఎలా ఉన్నాయనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ టాటా పవర్ ఉంది. టాటా పవర్ ప్రస్తుతం 408 ఉంది, లోయెస్ట్ 257 అండ్ హైయెస్ట్ 494. బట్ టెక్నికల్గా ఇక్కడ వీక్ ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీని యొక్క ఆర్ఎస్ఐ 37 ఉంది, ఇది 45 ఉండాలి. టెక్నికల్ గత 3-4 days నుంచి ఇది ఆల్మోస్ట్ తగ్గుతుంది. సో అది గమనించండి. సో ఎప్పుడైతే ఇది 434 మూవింగ్ యావరేజ్ కూడా డౌన్లో ఉంది, 434 క్రాస్ అయితే ఇందులో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి మనం డిసైడ్ చేసుకోవచ్చు టెక్నికల్ ప్రకారము. అట్లనే వరుణ్ బెవరేజ్ ఆ రోజు మీకు టెక్నికల్గా బాగుంది, 58 ఉంది. అండ్ ఇది ఆల్మోస్ట్ గత 3 days పెరిగి నిన్న కూడా ఆల్మోస్ట్ కొంత పెరిగి తగ్గింది. ఈరోజు పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది, అది గుర్తించండి. హెచ్1 ప్రస్తుతం 103 ఉంది, లోయెస్ట్ 80 రూపీస్, హైయెస్ట్ 170. బట్ టెక్నికల్గా వీక్ ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే గత కంటిన్యూ 5 days నుంచి పెరిగి నిన్న తగ్గింది. బట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 123 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఎన్టీపీసీ ప్రస్తుతం 356 ఉంది, హైయెస్ట్ 448, లోయెస్ట్ 253. ఈ టెక్నికల్గా వీకే ఉంది, ప్రస్తుతం 22 ఉంది, కంటిన్యూ తగ్గుతుంది కాబట్టి గుర్తించండి. అండ్ మూవింగ్ యావరేజ్ క్రాస్ కాలేదు. బట్ ఇందులో మనం ఎక్స్పోజ్ కావాలంటే 401 క్రాస్ అయితేనే పెట్టడానికి అవకాశం కనిపిస్తుంది. బట్ వాతం బట్టి ఈరోజు పెరుగు కూడా మన ప్రాఫిట్ తగ్గచ్చు. ఎప్పుడైతే 401 క్రాస్ అయిందో లేకపోతే ఆర్ఎస్ఐ బలపడాలి. ఆర్ఎస్ఐ చాలా వీక్ ఉంది, బిలో 30 ఉంది కాబట్టి డౌన్లో ఉండే అవకాశం ఉంది. విఐపి ఇండస్ట్రీ ప్రస్తుతం 493 ఉంది, లోయెస్ట్ 428, హైయెస్ట్ 667. బట్ ఆర్ఎస్ఐ 53 ఉంది, 45 ఉండాలనుకుంటే బాగానే ఉంది ఆర్ఎస్ఐ. బట్ ఇది కూడా నిన్న చాలా పెరిగింది, నేను ఆల్మోస్ట్ ఒక 40 రూపీస్ వరకు పెరిగింది. బట్ ఈరోజు కంటిన్యూ పెరిగి ప్రాఫిట్ కావచ్చు. బట్ ఇది ఎప్పుడైతే 512 క్రాస్ అవుతుందో ఇంకెక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అన్ని క్రాస్ అవుతుంది. బట్ దీన్ని కూడా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడండి. నెక్స్ట్ స్టార్ సిమెంట్ 170 ఉంది ప్రస్తుతం, లోయెస్ట్ 161, 256. ఇది బ్రోకర్ కాల్ కింద ఇచ్చారు, బట్ వీక్గా ఉంది స్ట్రక్చరు. ఆర్ఎస్ఏ 27 ఉంది, బిలో 30 ఉంది అండ్ కంటిన్యూ ఉంది. బట్ లాంగ్ రన్కు బాగానే ఉంటుంది, బట్ షార్ట్ టర్మ్కి అయితే ఇప్పుడు వీక్ ఉంది. ఇది ఎప్పుడైతే 205 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశంగా ఉంటుంది, గుర్తించండి. సో పవర్ గ్రిడ్ 325 ఉంది, లోయెస్ట్ 208, హైయెస్ట్ 366. ఇక్కడ చార్ట్ అనేది ఇక్కడ ఫెయిల్యూర్ అయింది, చార్ట్ ఇవ్వడం లేదు, గుర్తించండి. బిహెచ్ఎల్ ప్రస్తుతం 227 ఉంది, లోయెస్ట్ 142, హైయెస్ట్ 335. టెక్నికల్గా 40 ఉంది, ఇంకా బలపడాలి, 45 కావాలి.
అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కంటిన్యూగా 6-7 డేస్ తగ్గిన తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ జరుగుతున్నది. ఎప్పుడైతే ఇవన్నీ మేము మూవింగ్ క్రాస్ కానీ కనీసము 250, 261 క్రాస్ అయితే ఇందులో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆప్షన్ కూడా ప్రస్తుతం 480 ఉంది, లోయెస్ట్ 420, హైయెస్ట్ 513. ఇది కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ, దీనికి ఆర్డర్స్ వచ్చాయి, పెరగడానికి అవకాశం ఉంది. కంటిన్యూగా 450 నుంచి పెరుగుతుంది. సో స్ట్రక్చర్ ఇంకా ఫార్మేషన్ కాలేగా గుర్తించండి. నెక్స్ట్ ఫోర్టిస్ హెల్త్ కేర్ ప్రస్తుతం 680 ఉంది, లోయెస్ట్ 363, హైయెస్ట్ 691. టెక్నికల్గా బాగుంది, డేలో 64 ఉంది, కంటిన్యూగా పెరుగుతుంది. అండ్ కంటిన్యూ అన్ని మూవింగ్ అవర్స్ దాటింది. 20, 200, 100, 50 అండ్ 20 డేస్ మూవింగ్ క్రాస్ అయ్యి పైన ఉంది కాబట్టి కంటిన్యూ పెరిగింది కాబట్టి ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. లేదు 2 రోజులు ఫ్లాట్ బుకింగ్ అయ్యి కూడా తర్వాత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ పైన ఉన్న తక్కువ షేరు ట్రెండింగ్లో ఉంటుందని గుర్తించండి. అండ్ ఎంఎస్సిటీసీ ఈరోజు దాని డివిడెండ్ రికార్డ్ డేట్ ఉంది. సో దాని మూలంగా హెచ్చుతగ్గులే అవకాశం ఉంది. ప్రస్తుతం 615 హైయెస్ట్, 417 లోయెస్ట్, 1165 హైయెస్ట్కు చాలా దూరంగా ఉంది. బట్ టెక్నికల్గా పార్ట్గా ఉంది, ఇంకా బలపడాలి. ఇంకా ఇది ఇందులో మూమెంట్ రావాలంటే 730 క్రాస్ అవుతుంది, పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ వార్తలు అండి. సో వార్త ముగించే ముందు సబ్స్క్రిప్షన్ చేసుకొని, లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.